సర్లేమ్మా, వీళ్ళకు పిల్లలు పుడితే నాకేంటి, పుట్టకపోతే నాకేంటి, వెళ్తున్నా అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ వచ్చావంటే నీ కాళ్ళు విరగ్గొడతాను జాగ్రత్త అని వైజయంతి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకే వైజయంతి ఇలాంటి వాళ్ళని పిలిచి అందరినీ బాధ పెడుతుంటావు అని సుధాకర్ అంటాడు. నాకేం తెలుసు అది అలా మాట్లాడుతుందని, నువ్వు భలే నన్ను అంటున్నావే అని వైజయంతి అంటుంది. ఇక ధాత్రి నిషి కోసం పైకి వెళ్తుంది. వియోరాజు, నీకు వేరే ఆప్షన్ నేను ఇవ్వలేకపోతున్నాను టీనా, నువ్వు రెడీ కదా అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. నేను లొకేషన్‌కి రీచ్ అయిపోయాను సార్ అని టీనా కాల్‌లో మీనన్‌కి ఇన్ఫార్మ్ చేసేసి ఇంట్లో అడుగు పెడుతుంది. మేడం, నేను బ్యూటీ పార్లర్ నుంచి వచ్చాను అని టీనా లోపలికి రాగానే, నేను ప్రియాని కదా పిలిచింది, నువ్వు వచ్చావేంటి, నువ్వెవరు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. నన్ను ప్రియానే పంపించింది మేడం, నేను కూడా ప్రియాలాగానే చాలా బాగా ఫేషియల్ చేస్తాను, ఒక్కసారి మీరే చూడండి అని టీనా అంటుంది. ఇప్పుడు ఫేషియల్ చేయించుకునే మూడ్లో ఎవరూ లేరు, ముందు వెళ్తావా లేదా అని నిషి అరుస్తూ ఉంటుంది. అమ్మి, అదేదో 4 మాటలు వాగేసి వెళ్ళిందని నువ్వు ఫేషియల్ చేయించుకొని అంటున్నావు, చూడు ముఖం ఎలా వేలాడిపోయిందో, వెళ్ళమ్మి వెళ్ళు, వెళ్ళి ఫేషియల్ చేయించుకో అని వైజయంతి అంటుంది. అవును నిషి, వాళ్ళ మాటలు పట్టించుకోకు అనింది మన వాళ్ళు కాదు కదా, ఇంట్లో వాళ్ళంటే పట్టించుకోవాలి, వెళ్ళు ఫేషియల్ చేయించుకో అని కౌశికి చెప్తుంది. అవును మేడం, మీరు చాలా రిలాక్స్ అవుతారు, రండి నేను మసాజ్ కూడా బాగా చేస్తాను అని టీనా చెప్తుంది. వెళ్ళమ్మి వెళ్ళని వైజయంతి బతిమలాడడంతో సరేనని నిషి వెళ్తుంది. తర్వాత ధాత్రి కేదార్ గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడకు ధాత్రి, మనం ఎందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నామో వాళ్ళకేం తెలుసు, నీ కళ్ళు చెమ్మగిల్లితే నేను తట్టుకోలేను అని కేదార్ అంటాడు. కానీ నేను బాధపడకుండా ఉండలేకపోతున్నాను కేదార్, ఎన్నేసి మాటలనింది, ఆ సూటిపోటి మాటలు వింటుంటే నాకు ఇంకా బాధేస్తూ ఉంది. అయినా అలాంటి మాటలు ఎలా మాట్లాడతారో ఏంటో, మనం ఒక అర్థం కోసమే ఇప్పుడు పిల్లల్ని వద్దనుకుంటున్నాం, అది తెలుసుకోకుండా ముందు వెనక ఆలోచించకుండా ఆ మాటలేంటి అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. మనకు పిల్లలు పుడితే నీ తండ్రి ఎవరు అని నన్ను ప్రశ్నించారనుకో, నేను ఏం సమాధానం చెప్పగలను, మీ తాత ఎవరు అని నేను కూడా చెప్పలేను కదా, అందుకే ధాత్రి ఇన్ని రోజులు మనం వద్దనుకున్నాం, కానీ ఇక నేను నిన్ను బాధ పెట్టాలనుకోవటం లేదు ధాత్రి అని కేదార్ అంటాడు. లేదు కేదార్, నీకు గుర్తింపు వచ్చిన తర్వాతే మనం పిల్లల్ని కందాము అని ధాత్రి అంటుంది. లేదు ధాత్రి, కాలమే వాళ్ళకి, అడుగుతున్న వాళ్ళకి సమాధానం చెప్తుంది, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను, కాబట్టి త్వరలోనే మనం పిల్లల్ని కందాము, నేను అనుకూలిస్తాను అని కేదార్ చెప్తాడు. తర్వాత టీనా నిషిని గదిలోకి తీసుకువెళ్తుంది. ఇక నిషి కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నట్లు చేసుకుంటూ మీనన్కి ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. బాయ్, నేను నిషి దగ్గరే ఉన్నాను అని చెప్తూ ఉంటే, ఆ పార్లర్ అమ్మాయి ఇప్పుడప్పుడే రాదు కదా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. తను చాలా సేఫ్గా ఉంది, మన పని పూర్తయ్యే వరకు ఈ దరిదాపుల్లోకి రాదు అని టీనా చెప్తుంది. అయితే యువరాజ్ భార్య నిషి ప్రాణాలు తీసేసేయి, తర్వాత నాకు ఫోన్ చేయి అని మీనన్ చెప్తాడు. అలాగే బాయ్, నేను పని పూర్తి చేసుకొని ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఎంతసేపు నువ్వు రెడీ చేసుకునేది, తల పగిలిపోతుంది, ముందు మసాజ్ చేయి అని నిషి అంటుంది. అలాగే మేడం అని డోర్ లాక్ చేస్తూ ఉంటుంది. ఎందుకు గడియ పెడుతున్నావు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారేమోనని గడియ పెడుతున్నాను అని టీనా చెప్తుంది. ఓ అలాగా, ముందు వచ్చి నాకు మసాజ్ చేయి అని చెప్పడంతో ఇక మెల్లగా మసాజ్ చేస్తున్నట్లు చేస్తూ ఉంటుంది. నిషి ఏమో కళ్ళు మూసుకొని ఉంటుంది. వెంటనే ఒక కవర్ తీసుకొచ్చి నిషి ముఖానికి వేసి బిగించేస్తుంది. ధాత్రి, నువ్వు వెళ్ళు ధాత్రి, మాధురి ఫంక్షన్లో ఉంటామని నువ్వు మాటిచ్చావు కదా, మళ్ళీ మాధురి బాధపడుతుంది అని కేదార్ చెప్పడంతో అలాగేనని ధాత్రి అటుగానే వెళ్తూ ఉంటుంది. అప్పుడే నిషి టీనాని వదిలించేసుకొని ఆ పాలిథిన్ కవర్ని పీకి పడేస్తుంది. అయితే అప్పుడే టీనా నిషి చెంప పగలగొట్టడంతో నిషి గట్టిగా అరుస్తూ బెడ్పై పడిపోతుంది. మెల్లగా మాటలు బయటికి వినిపిస్తూ ఉంటాయి. అదేంటి, నిషి గదిలో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తోంది, నిషి కింద కదా ఉండేది, యువరాజ్ ఏమైనా ఉన్నాడా, లేదే, యువరాజ్ కూడా వదిన గదిలో కదా ఉన్నాడు అని ధాత్రి డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే గడియ పెట్టడం వల్ల రాకపోవటంతో చెవు దగ్గరికి పెట్టి వింటూ ఉంటుంది. ఏమీ వినపడకపోవటంతో అరే ఏం జరుగుతోంది అని కిందికి చూస్తుంది. అమ్మే, నిషి ఫేషియల్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా వెళ్ళు కాచి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. వెంటనే ధాత్రి వెనక వైపు గుండా గ్లాస్ డోర్లో నుంచి లోపలికి చూస్తూ ఉంటుంది. ఇక నిషి గొంతుని టీనా నులిమేస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు నన్ను చంపుతున్నావు, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని నిషి అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పింది చేయలేదు కదా, అందుకే నిన్ను ప్రాణాలు తీసేస్తున్నా అని టీనా చెప్తుంది. నీకేం కావాలన్నా ఇస్తాను, నన్ను చంపకు అని నిషి వేడుకుంటూ ఉంటే, లేదు ఈరోజు నీ ప్రాణాలు పోవాల్సిందే అని దిండును వేసి
ఊపిరి ఆడనివ్వకుండా నులిమేస్తూ ఉంటుంది. యువరాజు నువ్వు నేను చెప్పింది చేయలేదు కదా! అందుకే నీ భార్య బలైపోతోంది అని మీనన్ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ధాత్రి గ్లాస్ డోర్‌లో నుండి చూసి ఇక టీనా అలా చంపటం చూసేసిన ధాత్రి నిషి నిషి అని కేకలు పెడుతూ ఉంటుంది. వెంటనే ధాత్రి డోర్ ఓపెన్ చేసుకుని వస్తూ ఉంటుంది. ఈ లోపల టీనా నిషి చెంప పగలగొట్టడంతో నిషి స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది. ఇక రివాల్వర్ తీసుకొని నిషి ప్రాణాలు తీయటానికి బుల్లెట్ని పేలుస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ధాత్రి డోర్ ఓపెన్ చేస్తుంది. ధాత్రిని టీనా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే ధాత్రి అక్కడ కింద ఒక టిన్ను పడి ఉంటే ఆ టిన్నుని కాల్తో విసిరి కొడుతుంది. దాంతో టీనా చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. వెంటనే ధాత్రి టీనా చెంప పగలగొడుతుంది. అయితే టీనా ఏమాత్రం తగ్గకుండా ధాత్రి చెంప పగలగొట్టడంతో ధాత్రి చాలా స్టైల్‌గా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఈసారి బెడ్ ల్యాంప్ తీసుకొని ధాత్రి 2 సార్లు టీనా తల పగలగొట్టడంతో టీనా కుప్పకూలిపోతుంది. వెంటనే రివాల్వర్ తీసుకొని ఎవరు నిన్ను పంపించింది చెప్తావా లేదా అని గొంతు పట్టి నులిమేస్తూ రివాల్వర్ చూపిస్తూ ధాత్రి వార్నింగ్ ఇస్తూ నిలదీస్తూ ఉంటుంది. నేను చెప్పను అని టీనా అనడంతో ఈ చేత్తోనే కదా నువ్వు ప్రాణాలు తీయాలని చూసింది చెప్పవా చెప్పవా అంటూ ధాత్రి టీనా అరచేతిని షూట్ చేసి పడేస్తుంది. గన్ సౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అని కింద ఉన్న వాళ్ళందరూ షాకింగ్‌గా పైకి చూస్తూ ఉంటారు. నా గదిలో నుంచి రివాల్వర్ సౌండ్ వచ్చిందేంటి? అని యువరాజ్ అనుకుంటూ ఉంటే, అంటే జేడీ షూట్ చేసిందా? అని గదిలో ఉన్న కేదార్ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ లోపల టీనా ధాత్రిని తోసేసి పరుగులు పెడుతూ కిందికి వస్తుంది. ఏయ్ ఏంటి నీ చేతికి రక్తం అలా ఉంది? ఎవరు నువ్వు? ఎందుకు పరిగెడుతున్నావు? అసలు రివాల్వర్ సౌండ్ వచ్చింది ఎక్కడి నుంచి? అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అయితే ఈ లోపలే టీనా అస్సలు ఆగకుండా అక్కడి నుంచి పారిపోతుంది. ధాత్రి వేరొక దారికుండా పరుగులు పెడుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి గమనించేస్తుంది. ఈ లోపల కౌశికి వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయిన నిషి దగ్గరికి వెళ్ళి వాటర్ చల్లి నిషి లే లే అని లేపుతూ ఉంటారు. కేదార్ పైనుంచి ధాత్రి వెంటపడడం చూస్తూ ఉంటే ఈ లోపల టీనా కారు ఎక్కి పారిపోతుంది. ఛ! ఈ రివాల్వర్‌తో వచ్చిందంటే ఖచ్చితంగా ఇది బ్యూటీ పార్లర్ నుండైతే రాలేదు. ఎవరు పంపించి ఉంటారు? నిషిని చంపటానికే వచ్చింది. ఎవరై ఉంటారు? అని ధాత్రి ఆలోచిస్తూ రివాల్వర్‌ని చీరచాటు చెంగున దాచిపెట్టుకొని లోపలికి వెళ్తుంది. నిషి ఏంటి ఆ బ్యూటీ పార్లర్ అమ్మాయికి నీకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ అమ్మాయి షూట్ చేసిందా? అని వైజయంతి అడుగుతూ ఉంటే అవును. నన్ను చంపటానికే వచ్చింది. నువ్వే కదా వదిన నన్ను చంపటానికి పంపించావు. చెప్పిన మాట వినకపోతే చంపేస్తానని కూడా తను చెప్పిందని నిషి చెప్పటంతో ఏం మాట్లాడుతున్నావు నిషి? నేను నిన్ను సర్దడానికి ఎన్నో మాట్లాడుతూ ఉంటాను. నేను ప్రాణాలు తీసే మనిషిని కాదు. నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను అసలు తన్ని పంపలేదు. నేను యాక్చువల్‌గా పిలిచింది ప్రియాని అని కౌశిక్ అంటే అవును ఈ విషయం నీ ముందరే కింద ఇంతకు ముందు కౌశిక్ కూడా మాట్లాడింది కదమ్మా! మళ్ళీ నువ్వు కౌశిక్‌ని తప్పు పట్టకు అని సుధాకర్ అంటాడు. అలాగైతే నాకేం తెలుస్తుంది మావయ్య మరి నాకేం తెలీదని నిషి అంటుంది. ఇదంతా బాయ్ పనే అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు.